దేశంలో మూఢనమ్మకాలు చాలా ఎక్కువ. ఉత్తర భారతదేశంలో అయితే మరీను. ఈ గ్రహణం మనుషుల జీవితాలను ప్రభావితం చేస్తుందని నమ్ముతారు. గ్రహణం టైంలో బోలెడు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు. ముఖ్యంగా గర్భిణీల విషయంలో ఈ చాదస్తం చాలా ఎక్కువ. కొన్ని చోట్ల గర్భిణీలు గ్రహణం చూడకూడదని చెబుతారు. మరికొన్ని చోట్లయితే భయంకరమైన ఆంక్షలు ఉన్నాయి. ప్రెగ్నెంట్ లేడీస్ గ్రహణం టైంలో అసలు కదలకూడదు, నిద్రపోకూడదు, కత్తులు గొడ్డళ్ళు వంటి పదులైన వస్తువులేవి ముట్టుకోకూడదు. ఇంకా ఇలా చాలానే ఉన్నాయిలేండి. ఇటువంటి పనులు ఏమైనా చేస్తే పుట్టే పిల్లలు అంగవైకల్యంతో పుడతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. చూపు పోయే ప్రమాదం కూడా ఉందట. నేను ప్రెగ్నెంట్, గ్రహణం టైంలో ఏమీ తినకూడదు అంటున్నారు, నిద్రపోకూడదంట, అసలు ఏ పని చేయకూడదట. డాక్టర్లు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. ఇవన్నీ అపోహలే అంటున్నారు. అసలు ఏమి ఫాస్టింగ్ చేయడము అంటే ఇట్లాంటి మూఢనమ్మకాలు అనమాట. ఏమో అంటే మనకు హామ్ అయిపోతుంది, చాలా మంది శాంతి చేయాలనేసి. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇలాంటి వీక్నెస్ని దే ఆర్ క్యాషింగ్ ఆన్ దాట్. అది కూడా చూస్తున్నాం అనమాట. అంటే ఏదో పెద్ద పెద్ద పూజలు చేసేసి శాంతి చేసుకోవాలని, ఇలాంటి నెగటివ్ సైడ్ మాత్రం డెఫినెట్గా అవన్నీ అవాయిడ్ చేస్తే బెటర్. గర్భిణుల విషయంలోనే కాదు, జనరల్ గాను బోలెడన్ని నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. గ్రహణం టైంలో గుళ్ళన్నీ మూసేస్తారు. ఆ టైంలో ఏమీ తినకూడదన్న ప్రచారం కూడా ఉంది. అసలు ఆ టైంలో వంట కూడా చేయరు. అలా చేస్తే ఆహారం విషతుల్యమైపోతుందని భయం. గ్రహణం పూర్తయ్యాక శుద్ధి కార్యక్రమాలు చేపడతారు. గ్రహణం సమయంలో మంత్రోపాసన చేస్తే 1000 రెట్ల ఫలితం ఉంటుందని కొందరి నమ్మకం. మన దేశంలోనే కాదు, విదేశాల్లోనూ గ్రహాలపై బోలెడన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. గ్రహణం రోజున కుటుంబ కలహాలు వస్తాయని జపనీయుల నమ్మకం. గ్రహణం వల్ల విషపు జల్లులు కురుస్తాయని వారు నమ్ముతారు. అందుకే గ్రహణం రోజున బావులపై మూతలు వేస్తారు. అమెరికాలోనూ గ్రహణం తాలూకు సెంటిమెంట్లు ఎక్కువే. గ్రహణాల వల్ల మిత్రుడు కూడా శత్రుడుగా మారిపోతారని వారి నమ్మకం. పాత శత్రుత్వాలు కూడా మళ్లీ బయటపడతాయని ఆందోళన చెందుతారు. అయితే ఇదంతా ఒక ట్రాష్ అని, ఖగోళ విశేషాలను, వింతలను మూఢనమ్మకాలతో ముడిపెట్టవద్దని హేతువాదులు, విజ్ఞానవేత్తలు హెచ్చరిస్తున్నారు.